డియర్ పేరెంట్స్, రోజులో మీకు ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఎంతసేపు మీ మైండ్లో క్యారీ చేస్తున్నారు? ఎన్ని మాటల్ని మీరు మింగుతున్నారు? ఎంత కోపాన్ని మనసులో పెట్టుకుంటున్నారు? ఇలాంటి ఎన్నో ఎమోషన్స్ని మీ మనసులో ఎంత కాలంగా మోస్తున్నారు? ఈ స్టోన్స్ని మోయటం వల్ల మీకు బరువుగా అనిపిస్తుందా? అయితే వీటిని దించుకోవాలనుకుంటున్నారా? ఎస్, దించుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రవి అనే కథ ద్వారా మన ఎమోషన్ బర్డెన్ని ఎలా దించుకోవచ్చో చూద్దాం. రవి తన మెంటర్తో కలిసి ఒక మౌంటైన్ పాత్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. రవి అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు తనకి తన లైఫ్లో జరిగిన ఎన్నో అవమానాలు, గిల్ట్, షేమ్, ఎవరైనా బ్లేమ్ చేసిన వర్డ్స్, ఇవన్నీ ఎన్నెన్నో తనకి గుర్తొస్తూ ఉన్నాయి. తన మనసు చాలా హెవీగా ఫీల్ అవుతుంది. తన పక్కనే ఉన్న మెంటర్ ఇదంతా రవిని చూస్తూ గమనిస్తున్నారు. కానీ మెంటర్ ఏమీ మాట్లాడలేదు. ఇంకాస్త దూరం ఇద్దరు కలిసి నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. మెంటర్ నేల మీద ఉన్నటువంటి 2 స్టోన్స్ తీసుకొని రవికి చూపిస్తారు. ఇవి ఎంత బరువు ఉంటాయి అని రవిని అడుగుతారు మెంటర్. రవి ఇవి బరువేం లేవు, వీటిని క్యారీ చేయొచ్చు అని సమాధానం చెప్తాడు. మెంటర్ మరొక ప్రశ్న రవిని అడుగుతారు. అయితే ఇవి రోజంతా క్యారీ చేస్తావా లేక ఇక్కడే వదిలేస్తావా అని మెంటర్ అడుగుతాడు. అప్పుడు రవికి ఒక థండర్ లాగా తన మనసును కదిలించిన భావన కలిగింది. రవి అప్పుడు ఆలోచనలో పడతాడు. అంటే నేను ఇలాగే నా ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నానా అని అడుగుతాడు. మెంటర్ చెప్తారు, ఇవన్నీ కూడా నీ ఎమోషన్స్ అన్నీ కూడా రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ని నువ్వు బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నావు. అంటే ఈ స్టోన్స్ వలె ఫీల్ అవుతున్నావు. నీ కోపం ఒక స్టోను, నీ అవమానం ఒక స్టోను, నీ గిల్ట్ ఒక స్టోను, నీ షేమ్ ఒక స్టోను. ఇలాంటి స్టోన్స్ అన్నీ కూడా నీ హార్ట్లో ఒక బ్యాగ్ వలె మోస్తూ ఉన్నావు అనేసి ఆ మెంటర్ రవికి చెప్తారు. రవి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. రవికి అర్థమవుతుంది, ఇలాంటి డిస్రెస్పెక్ట్, డిసప్పాయింట్మెంట్స్ అన్నిటినీ నేను ఇంతలా నా మనసులో పెట్టుకొని బాధపడుతున్నానా అని. రవి తన హార్ట్ అనే బ్యాగ్ను ఓపెన్ చేసి మెల్లగా ఒక్కొక్క స్టోన్ని తీసి కింద పెడుతూ ఉంటాడు. స్లోగా రవికి తన షోల్డర్స్ మీద ఉన్న ప్రెజర్ అంతా దిగిపోతున్నట్టు, తన హార్ట్ లైట్ అవుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కసారిగా తను ఆకాశం వైపు చూస్తాడు. తనకి చాలా కొత్తగా కనిపిస్తుంది. తన మనసులో ఉన్న భారం అంతా దిగిపోయిన భావన కలుగుతుంది. సో ఆ రోజు నుంచి రవి ఒక ప్రాక్టీస్ మొదలు పెడతాడు. తనని ఎవరైనా హర్ట్ చేసినా, క్రిటిసిజం చేసినా, ఎవరైనా తనని బ్యాడ్ వర్డ్స్ అన్నా కూడా రవి రియాక్షన్ ఇవ్వకుండా రెస్పాండ్ అయ్యేవాడు. ఇప్పుడు ఈ ఎమోషన్ని నేను తీసుకోవాలా అని తనను తాను ప్రశ్నించుకునేవాడు. ఎన్నోసార్లు తను అలా ప్రశ్నించుకున్న తర్వాత తనకి ఒక్కటే సమాధానం వచ్చేది. అదేంటంటే, ఇప్పుడు నేను ఈ స్టోన్ని మోయాలనుకోవట్లేదు అనేసి. సో రవి తన లైఫ్లో ఇలా స్లోగా స్టోన్స్ అన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టడం స్టార్ట్ చేశాడు. దీనివల్ల తన హార్ట్ అనేది లైట్ అయిపోయింది, తన మైండ్ అనేది కామ్ అయిపోయింది, అండ్ తన వెళ్ళాల్సిన పాత్ కూడా చాలా క్లియర్గా కనిపించింది. సో డియర్ పేరెంట్స్, మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎమోషన్స్ బర్డెన్స్ని దించుకోవాలనుకుంటే ఒక ప్రాక్టికల్ టూల్ ద్వారా మనం దించుకోవచ్చు. అది ఎలా అంటే, ప్రతిరోజు నిద్రపోవటానికి ముందు
ఏ ఎమోషన్ అనేది మీ మనసులో ఇబ్బంది పెడుతుందో ముందు దాన్ని గుర్తించండి. గుర్తించిన తర్వాత మీ హార్ట్ మీద చెయ్యి పెట్టి మీరు ఇమాజిన్ చేసుకోండి, కళ్ళు మూసుకొని ఏ ఎమోషన్ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో దాన్ని ఒక స్టోన్ లాగా అనుకొని ఆ స్టోన్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా విస్పర్ చేయండి, నేను నా ఎమోషన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను, నేను నా ఎమోషన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను అని చెప్పేసి మీ ఎమోషన్ని ఆ స్టోన్లోకి పంపించి ఆ స్టోన్ తీసి భూమి మీద పెడుతున్నట్టు ఇమాజిన్ చేయండి. మీరు ఇలా చేయటం వల్ల మీ ఎమోషన్ ఏ రోజు ఎమోషన్ ఆ రోజు మీరు క్లియర్ చేసుకుంటే మీ హార్ట్ అనేది చాలా లైట్ అవుతుంది, మీ మైండ్ అనేది ఎప్పుడూ కూడా క్లియర్గా ఉంటుంది. సో డియర్ పేరెంట్స్, ఇలాంటి ఎన్నో ప్రాక్టీసెస్ని నా క్లాస్లో డైలీ పిల్లలతో చేపిస్తాను. దీని ద్వారా పిల్లలు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారు. సో ఈ వీడియో మీ హార్ట్కు టచ్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కింద కమెంట్ బాక్స్లో రిలీజ్ అని కమెంట్ చేయండి. మీ పిల్లలకి ఇలాంటి ఎమోషనల్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేయాలనుకుంటే DM చేయండి. నేను మీ సరిత, లైఫ్ స్కిల్స్ కోచ్ ఫర్ ప్రీటీన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.